గోవా పట్టణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లు, గ్రీనరీ. ఇక్కడ కాజు చాలా ఉత్పత్తి అవుతుంది. నాకు చాలా సంతోషం కలిగించింది ఏంటంటే పిచ్చుకలు కనబడినాయి ఇక్కడ. ఆ చిన్న పక్షులు బెంగుళూరు నగరంలో నాకు కనబడలేదు, బాధ అనిపించేది. కానీ ఇక్కడ వాటిని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. రోడ్డు కూడా పరిశుభ్రంగా ఉంది, కొంచెం నేరోగా ఉన్నది, జాగ్రత్తగా నడవాలి, ఫోకస్ చేసుకుంటూ. ప్రధానంగా నడిస్తే ప్రమాదం జరగవచ్చు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రతి వస్తువు కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఎక్కువగా ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదయం కదా, అందుకే నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ జీవితం చాలా నిదానంగా, హాయిగా మొదలవుతుంది, కొంచెం లేటుగా. సాయంకాలం మాత్రం చాలా సందడిగా ఉంటుంది పర్యాటకులతోనే. ఇప్పుడు ఆఫ్ సీజన్, డిసెంబర్ సమీపిస్తున్న కొద్దీ వీళ్ళ యొక్క వ్యాపారాలు చాలా కళకళలాడుతూ ఉంటాయి. క్రిస్మస్కు చాలామంది ఫారినర్స్ వస్తారు. ఉదయం నడక చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఒక చక్కటి అనుభవం. శుభమస్తు. ఉంటాను.